మీది మాటకే అంటుర్రా నిజంగా అంటుర్రా? ఇప్పుడు వరంగల్లో సభ పెడితేనే కాంగ్రెస్ వాళ్ళు అదురుకున్నారు, ఇక వాళ్ళకు అదురు జ్వరపడ్డదని ఇప్పుడు వాళ్ళు కథ నడిపిస్తున్నారు. మరి నిజంగానే ఆ అది కూడా గుమాస్తా పేపర్ కథనేనా? ఏమో మరి ఇక వాళ్ళు వరంగల్లో సభ పెడితే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళకు దడుపు పుట్టింది. మరి ఇక ఆయన అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారా ఇంకా అనేది మరి ఇది కూడా చర్చ నడుస్తుంది. ఊరికే ఇట్లా వస్తాం 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 అని కాదు, రమ్మని మేమంటున్నాము. రా ఒకసారి రా రా ముఖ్యమంత్రి ముఖంలో ముఖం పెట్టి మాట్లాడు. ఒక దళిత స్పీకర్ ముఖంలో ముఖం పెట్టి నమస్తే పెట్టు. దమ్ముందా చూద్దాం. మేము కూడా దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను చేయలే. మేము ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ ని చేసినాం దళితుని. మాకు నీకు తేడా ఉంది కదా. అంతేనా? సరే తల్లి, ఇచ్చిన మాటలు మోసం చేసిన మాటలు ఎవ్వరు మర్చిపోరని చెప్పి ఆయనకి. అంతే అంటవా? బరాబర్ బస్తీ మీద సవాల్ రమ్మని చెప్పు అసెంబ్లీకి. సరే చూద్దాం. మరి ఇక రేపు అసెంబ్లీకి వచ్చినాక ఆయన ఏం మాట్లాడతాడు, మరి ఇక మీరు ఏ రకంగా సమాధానం చెప్తారు ఏం కథ అని చూద్దాం. అసెంబ్లీకి ఇంకో కొంచెం టైం ఉన్నది, అప్పటిదాకా పబ్లిక్ లో రమ్మని వస్తా అంటుండు. నేను రేపటి సంది వచ్చేదే ఒక్కరొకరు సంగతి చెప్తా, ఒక్కరొకరు అంచు చూస్తా. 3 రోజుల సభ యాడున్నాడు? వస్తాడు 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 ఇక ఇక నిజమైన సభ అలసిపోయింది పెద్ద మనిషి. చెప్తాను రేవంత్ రెడ్డి అన్నట్లు ఆయన అనబోతుండేమో కానీ అన్ని మేమేం చేస్తే అవి నకలు కాపీ చేస్తాడు. కాళేశ్వరం కథ బయట పడుతున్నారు కదా, రమ్మని మేము కూడా చూపాలి. సరే తల్లి, ఇక మరి నీ మాట విన్నాకనైనా ఇక మరి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ మరి కల్వ సుజాతమ్మ చెప్పిన మాటలకు జర మాకు సంతోషం కలిగింది అన్నట్టుగా మరి ఇక రైతులు జర నిమ్మలపడతారేమో అనుకుంటున్నా నేను. నిమ్మలంగా ఉండమని చెప్పు. సరే తల్లి, సరే. కేసీఆర్ అరిఘోష పెట్టించండి, రైతులకు వరేస్తే ఉరి అన్నాడు. పండించినప్పుడు కొంటున్నాము, మళ్ళా మీదకెళ్ళి బోనస్ ఇస్తున్నాము, 2 లక్షల రుణం మాఫీ చేసినాము. ఇంకా వాళ్ళకు ఏ కష్టం లేకుండా ఉండాలని చూసుకునేదే మా బాధ్యత. అట్లా కరెంట్లకు మీటర్లు పెడతాము, బోర్లకు మీటర్లు పెడతాము, ఇవన్నీ కళలు ఊహించుకుంటుండేమో. కేసీఆర్ నిద్ర పడతలేనట్టున్నది. ఏం చేయాలి కాంగ్రెస్ ని బదలాం చేయాలంటే అని, ప్రభుత్వాన్ని బదలాం చేయాలంటే కళలో నిద్రపోతలేడు రేవంత్ రెడ్డి పేరు. నిద్ర పడుతుంది ఆయనకు? అయ్యో పడతలేదు కదా, అధికారం లేకపోతే కేసీఆర్ కి నిద్ర పడుతుంది. ఆయన ఇప్పుడు నిద్రపోతాడు, పార్టీ పదవుల కోసం కొడుకు బిడ్డే కొట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఆయనకు కూడా ఏమైనా ఉద్యోగం కావాలి కదా. ఓ అమ్మా, ఇవి పంచాయతీ పుట్టాడేనా నా కుటుంబంలో? ఉండలేదా? మరి నువ్వు గట్ట చెప్తావు. లేకపోతే చూసినావు కదా బాబ్ బేటాక సవాలన్నే కదా. ఒకటే బిడ్డ కళ్ళేర పెట్టి చేసింది, అల్లుడు మొహం పెద్ద మొహం పెట్టుకున్నాడు. ఓ అమ్మా, ఇప్పుడు ఆయన శరీరానికి వచ్చిందిగా. ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ మీరేదో నాణ్యత లేకుండా కట్టిర్రు, ఎన్డీఏసీఐ ఇలా ఏదో తప్పు చూపిస్తుంది, మేడిగడ్డ ఇదైంది అదేదని చెప్తే అదంతా కాదు, అదంతా మేము ఆధారాలు బయట పెడతామని ఇప్పుడు హరీష్ రావు మన శరీరానికి వచ్చిందిగా. మరి బాగానే దినాంగ అదే ముచ్చట చెప్తున్నాడు. బయట ఆధారాలు అంటే ఏంది? అది కూలిపోలేదని చూపిస్తాడా, లేకపోతే అది మళ్ళా ఏమన్నా మాయ చేసిండ్రు, 2 ముక్కలు చేసారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము మళ్ళీ అతక పెడతాం, గమ్మేసి అతక పెడతామని చెప్తున్నాడు. ఏం చెప్తాడు చెప్పు, ఆధారాలు చూపి. మనం నిన్న ఒక ఎండీని పట్టుకున్నారు కదా, ఎండీని పట్టుకుని లోపలేస్తే 100 కోట్ల ఆస్తులు దొరికినాయి, 100 ఎకరాల భూములు దొరికినాయి, అన్ని దొరికినాయి. ఇక వీళ్ళని పట్టుకుంటే ఎన్ని దొరుకుతాయని మేము చూస్తున్నాం. కొడితే కుబేర స్థలాన్ని కొట్టాలన్నట్ల కేసీఆర్ ని హరీష్ రావు